తన ప్రైవేట్ స్పేస్‌లోనే ఆమెను ఉంచాలి. ఆమెను పబ్లిక్ ప్లేస్‌లోకి తీసుకురాకూడదు అనేది బలంగా విజయ్ అనుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇది లేక లేక వచ్చిన ఆపర్చునిటీ. ఎవరు ఊహించలేదు. విజయ్ కూడా ఊహించలేదు. వాళ్ళకి గత 60 ఏళ్ల నుంచి ఏఐడీఎంకే, డీఎంకే మాత్రమే ఆల్టర్‌నేటివ్‌గా ఒక పార్టీ కాదనుకుంటే ఇంకొక పార్టీని గెలిపించడం అనేది తమిళనాడులో మనం చూస్తున్నాము. ఫస్ట్ టైము ఒక థర్డ్ ఆల్టర్‌నేటివ్ అనేది వాళ్ళకి కనబడింది. సో, విజయ్ ఒక డిఫరెంట్ ఆహ్, పరిపాలనను తీసుకొస్తాడు. వీళ్ళకి భిన్నంగా ఈ ద్రవిడియన్ పార్టీస్‌కి భిన్నంగా అని నమ్మారు. రెండోది విజయ్ గూడా బీజేపీకి దూరంగా ఉండడం, ఇటు డీఎంకేని గట్టిగా టార్గెట్ చేసి మాట్లాడడం, తర్వాత ఆహ్, తను ఒంటరిగానే పోటీ చేయడం, తన ఇమ్మీడియేట్‌గా తన అధికారంలోకి రావాలని కోరుకోకుండా ఆహ్, ఉన్న పొలిటికల్ పార్టీలకి ఆల్టర్‌నేటివ్ నేనిస్తానని మాత్రమే ప్రకటించడం. ఇవన్నీ ఆహ్, కొంత తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేశాయని చెప్పొచ్చు. అలాగే విజయ్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ గూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. ఫ్యాన్ అసోసియేషన్స్ వెరీ స్ట్రాంగ్‌గా ఉంటాయి. ముఖ్యంగా వాళ్ళ నాన్న చంద్రశేఖర్ ఫ్యాన్ అసోసియేషన్స్ వెనక ఉండి వాటిని ఆర్గనైజ్ చేయడం, వా వాళ్ళ ద్వారా ప్రజా సేవా కార్యక్రమాలు చేయించడం ఇవన్నీ వాళ్ళ నాన్న చూసుకుంటారు. సో, అందువల్ల అవి కొంచెం స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మనకి చెన్నై చుట్టుపక్కల 18 సీట్లుంటే 16 టీవీకే గెలుచుకుందంటే దానికి ప్రధాన కారణం ఫ్యాన్ అసోసియేషన్ అని చెప్తారు. సో, ఇవన్నీ ఉన్నప్పుడు త్రిషాని ఇప్పుడు ఇటు పార్టీలకు గాని, ఇటు ప్రభుత్వంలోకి గాని తీసుకొస్తే అది బాగా నెగెటివ్ అయిపోతుంది తనకి. ఇప్పుడే అంటే చాలా లేత పార్టీ పెట్టి 2 ఏళ్ళు గూడా కాలేదు. పార్టీ స్ట్రక్చర్ గాని, పార్టీలో కింది స్థాయి వరకు నిర్మాణాలు గాని లేవు. పార్టీ క్యాడర్ అనేదే పొలిటికల్ క్యాడర్ అనేది లేదు. కేవలం ఫ్యాన్ అసోసియేషన్స్ ఉన్నాయి. మనకిక్కడ 'పవన్ కళ్యాణ్' ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. 'పవన్ కళ్యాణ్‌కి' ఇప్పటికి కూడా పొలిటికల్ క్యాడర్ అనేది ఏర్పడలేదు. సో, అక్కడేమో అటువైపు ఈ డీఎంకేకి చాలా స్ట్రాంగ్ పొలిటికల్ స్ట్రక్చరు ఆహ్, ఇది ఉంటుంది. అట్లాగే అర్బన్‌లో చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ డీఎంకేకి ఉంటది. రూరల్‌లో రైతుల్లో ఏఐడీఎంకే చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంటది. వాళ్ళిద్దరికి కూడా స్ట్రాంగ్ ఐడియాలజీస్ ఉన్నాయి. అలాంటి ఒక నేపథ్యాన్ని బ్రేక్ చేసి ఎదుర్కొని నిలబడాలంటే ఎటువంటి తప్పులు చేయకూడదు. ముఖ్యంగా 'త్రిష' విషయంలో తప్పు చేస్తే దాన్ని మొత్తం హైలైట్ చేస్తుంది. తన పాజిటివ్స్ అన్నీ పక్కన పోయి దీని మీదే ఎక్కువ చేస్తారు అనేది విజయ్‌కి బాగా క్లారిటీ ఉందని చెప్తున్నారు. అందుకనే 'త్రిష'ని ఈ 5 ఏళ్ళు దూరంగా పెట్టాలని విజయ్ అనుకున్నట్టుగా చెప్తున్నారు. దీనికి 'త్రిష' కూడా ఓకే చేసిందని, తను విజయ్‌కి ఒక పర్సనల్ కేర్‌టేకర్ లాగా ఉండిపోతుంది. తన అవసరాలు చూసుకోవడం, తనని కనిపెట్టుకొని ఉండడం, అట్లాగే విడాకులు అయినాక తను పెళ్లి కూడా చేసుకుంటారు ఇద్దరు అని కూడా అంటున్నారు. విడాకులు జూన్ 16 తేదీ ఉంది డేటు. దాని తర్వాత కోర్టులో విడాకులొచ్చేసి సంగీతకి భరణం అదంతా కూడా సెటిల్ చేసుకున్నాక త్రిషాని పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉంది. సో, అలాగా త్రిష ఏదేమైనా అఫిషియల్‌గా గాని, అనఫిషియల్‌గా గాని విజయ్‌కి ఖచ్చితంగా ఒక పెద్ద అండగా నిలబడే అవకాశం ఉంది. కాకపోతే త్రిషకి గూడా యాంబిషన్స్ అయితే ఉన్నాయి. ఆమె ఇంట్లో భార్య స్థానంలో ఉండాలని అనుకోవట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆమె ఏదో రూపంలో అయితే వస్తుంది రాజకీయాల్లోకి. అయితే ఎప్పుడు ఏందనేది చూడాల్సి ఉంది. సో, ఆహ్, మళ్ళీ ఒక ఎంజీఆర్, జయలలిత పేరైతే రిపీట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కాకపోతే ఇమ్మీడియేట్‌గా కాకపోవచ్చు.